హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? మార్నింగే కాఫీ తాగుతున్నానండి. ఈరోజు అయితే టిఫిన్కి టమాటా బాత్ చేసుకున్నాము. నేనైతే పలచగా చేస్తానండి, గట్టిగా చేయను. నాకు అట్లాగే ఇష్టం మా ఇంట్లో అందరికీ. మా దిగా చూడండి, అక్కడ కూర్చొని ఎంత చూస్తుంది, పిల్లల సౌండ్ వినబడుతుంది. కొంచెం పిల్లల అరుపులు వినపడిన టకామని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చునిద్ది. ఇంకా చట్నీ ఉంటే అది వేసుకొని తిన్నాం. కొంచెం పంచదార వేసుకున్నాము. నాకైతే పంచదార ఎక్కువ ఇష్టం దానిలోకి. ఇంక బీరకాయ కర్రీ చేస్తున్నానండి. పాలు పోసి తాలింపు పెట్టేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ తాలింపులో వేసేసి బాగా నూనెలో మగ్గనివ్వాలండి. ఇటువైపు అయితే పాలు పెట్టాను. ఇంకా పసుపు, కారము, సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మగ్గనిస్తాను. బాగా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది. తర్వాత వాటర్ వేస్తాను. ఇట్లా బాగా వాటర్ అంతా పోయేదాకా బాగా మగ్గనివ్వాలి. అట్లా అయినాక వాటర్ పోస్తే బాగుంటుంది. గుజ్జుగా వచ్చింది కదా, ఇప్పుడు వాటర్ వేస్తాను. అటువైపు కర్రీ చేస్తానే ఇటువైపు వేరుశనగకాయ పప్పులు ఉంటే వేయించాను. అవి బాక్స్లో పెట్టుకున్నాను. అట్లా ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఈ బీరకాయకి ఎక్కువ వాటర్ పట్టదండి, కొంచెం వేస్తే సరిపోద్ది. ఇంకా బీరకాయ అంతా బాగా ఉడికిపోయి వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇట్లా బాగా గుజ్జుగా అవ్వాలి. అట్లా గుజ్జుగా అయినాక పాలు పోస్తే చాలా టేస్ట్గా ఉండిద్ది. మనం పోసిన వాటర్ అంతా ఇనికిపోతేనే బాగుంటుంది చాలా. ఇట్లా వాటర్ అంతా ఎనికిపోయి ఆయిల్ పైకి తేలినాక బాగా గుజ్జుగా ఉన్నప్పుడు పాలు పోస్తాను. చిక్కగా అయ్యేటట్టు బాగా కాచి ఆ పాలు పోస్తే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇలా చేస్తే చాలా బాగుండిద్దండి బీరకాయ పాలు కర్రీ. ఇల్లంతా శుభ్రం చేస్తున్నాను. సోఫా కవర్లు అవన్నీ తీస్తున్నాను. మళ్ళీ చూడండి, నచ్చదుగా దానికి ఇవన్నీ తీయటం, అవన్నీ చిమ్మటము, తొడవటాలు ఇలాంటివి నచ్చవండి దానికి. ఊరుకోదు, అటు ఇటు పరిగెట్టిద్ది.
ఎంత హడావుడిగా వెళ్ళి చూస్తుందో చూడండి. పిల్లల అరుపులు వినపడుతున్నాయంట, అరుస్తుంది. మాకు ఇటువైపు ఒక స్కూల్ ఉందండి. ఇంకా పిల్లలు అరుచుకుంటా మాట్లాడుకుంటా పెద్ద పెద్దగా వెళ్తారు. ఇంక ఇది అరిచిద్ది. ఇంకా చూస్తుంది, వాళ్ళు అటు లాస్ట్కి వెళ్ళేదాకా చూసిద్ది. అన్నీ కావాలి, మన కారు శబ్దం వినబడినా వెళ్ళిద్ది. ఇంకా హాలు మిగతా గదులన్నీ శుభ్రం చేసి వచ్చాను. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చాను. బెడ్షీట్ కూడా మార్చేసి ఇవన్నీ కూడా నీట్ చేద్దామని. ఇంకా ఏ గదికి ఆ గది చిమ్మేసి బెడ్షీట్లు అవన్నీ చేంజ్ చేశాను. ఇంకెల్లు అయితే తుడిచేయాలి. ఇట్లా నాటేస్తానండి నేను. సోఫా పరుపు కింద పెట్టేస్తాను. ఇట్లా పెట్టి ఇంకా కదలకుండా ఉండిద్ది బెడ్షీటు. ఇంక ఈ బట్టలన్నీ వేయాలి వాషింగ్ మిషన్లో. తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నా వాష్ ఏరియాలో. ఈ మొక్క చూసారా, మేము ఇంట్లో వచ్చినప్పుడు ఉందండి. అది అట్లాగే బతికుండిద్ది పాపం. అది ఇంక ఇల్లు తుడిచేస్తున్నాను. ఇంక తుడిచేటప్పుడు మాత్రం అసలు అసలు ఉన్నామన్న చోట ఉండదండి. దానికి కాళ్ళంతా తడైపోతాయి. ఎంత అరిచినా కానీ దాని చుట్టే తిరిగిద్ది, ఆ స్టిక్ చుట్టే తిరిగిద్ది. అది వస్తుంది పెత్తనాలకి. నేను ఇల్లు అంటున్నాను, నా మొహం కలి చూస్తుంది. అది అట్లాగే ఎవరో కచ్చి పుట్టి నడుస్తారు కదండి, తుడుస్తున్నావా, తుడు నడుస్తాను నేను ఇటని అట్లా నడిచిద్ది. ఇక్కడ నడిచే తుడు అన్నట్టు తిరుగుతుంది అది. అసలు అప్పుడు దాకా హాల్లో ఉండిద్ది. నేను ఏ గదిలో తుడుస్తుంటే ఆ గదిలోకి వచ్చి తొక్కుతా తిరిగిద్ది. ఇంకా ఇవేమన్నా వెండి కుంతులు మా వారు ఎవరికో గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకొచ్చారండి. ఇంకా ఇవి బాగున్నాయి కదా అని వీడియో తీశాను. ఆ రోజు స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. తాడి చేప అంటే నాకు ఎంత ఇష్టమో అసలు. ఇదేమన్నా జున్ను కూడా భలే ఉంది. మరమరాలు ఉండలు, పాలకోవ కూడా తీసుకొచ్చారండి. జున్ను అయితే ఎంత టేస్ట్గా ఉందండి అసలు, చాలా బాగుంది. ఇంకా వచ్చేటప్పుడు ఈ వేరుశనగకాయ పప్పులు కూడా తీసుకొచ్చారు. బెల్లము, వేరుశనగకాయలు ముందుగానే వేపే ఉన్నవి తెచ్చారు. ఈ కుందు బెల్లం తీసుకొచ్చారు. ఏమన్నా చేయాలి వీటితో. నైట్కి అయితే మజ్జిగ చేస్తున్నానండి. మేగడంతా పక్కన పెట్టేసి మజ్జిగ చేస్తున్నాను. బాగా వేడి చేసినట్టు అనిపిస్తే ఒక గ్లాస్ మజ్జిగ వేసుకుంటూ అవుతున్నాను. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.